అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు అమ్మవారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి నిన్ను హెచ్చరించడానికే ఈరోజు వచ్చాను బిడ్డ. నీ కష్టానికి కారణం నీలో ఉన్న లోపం ఇదే. అదేంటో ఈ అమ్మ మాటల్లో ఇప్పుడే విని తెలుసుకో, సరిదిద్దుకో, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకో. ఈ అమ్మ మాట ఈరోజు ఖచ్చితంగా వినే తీరాలి. ఈ వారాహిదేవి నీకోసం ఈ వాక్కు తీసుకొచ్చాను, తప్పకుండా వినిబిడ్డ అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహిమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. బిడ్డ, ఈరోజు నీ కష్టాలకి కారణమైన ఆ యొక్క లోపాన్ని నేను నీకు చెప్పి సరిదిద్దబోతున్నాను. నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క వాక్కు వింటున్నావు అంటే నువ్వు ఈ అమ్మ అనుగ్రహానికి పాత్రులవే. అందుకే ఇప్పుడు నీ ముందుకు ఈ వాక్కు వచ్చిందమ్మా. ఖచ్చితంగా ఇక రాబోయే జీవితంలో నీకు కష్టాలనేవి దూరం అయిపోతాయి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక ఇప్పుడు ఈ క్షణాన నువ్వు మనసు పెట్టి విన్నప్పుడు నీ యొక్క కష్టంలో లోపం ఏంటో అనేది తెలుస్తుంది. నీ కష్టానికి గల కారణం ఏంటో తెలుస్తుంది. చెడు అన్నప్పుడు నువ్వు చెడుదారిలో వెళ్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తాను. ఖండించకుండా ఎలా ఉంటాను చెప్పు. కాబట్టి నువ్వు మోసపోతున్నావని ఇప్పుడు నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. ఈ వారాహి అమ్మని నమ్ముకున్న నువ్వు ఎప్పుడు కూడా దేనికి కూడా ఖచ్చితంగా తక్కువ కావు. అన్నీ నీకు నేను అందించే తీరుతాను. నిన్ను ఎవరు కూడా మోసం చేయలేరు. నువ్వు ధీమాగా నా దగ్గర ఒక్క మాట అడగొచ్చు తల్లి. కానీ తల్లి, ఏదైనా సరే నీకు నేను చెప్పగలను. కానీ నీ యొక్క చెడు అనేది ఇతరులు చేసే పని. నువ్వు మోసగించి నిన్ను మోసగించాలన్నది ఇతరుల పని. వారికి నేను ఏ విధంగా చెప్పలేను కదా. కాబట్టి నిన్ను జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్పబోతున్నాను. చాలాసార్లే ఇప్పటికీ హెచ్చరించాను కూడా, కానీ నువ్వు మాత్రం చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. ఖచ్చితంగా ఈరోజు ఈ విషయాన్ని నీకు గట్టిగా తెలియపరచాలని ఈ ముందుకొచ్చాను. ఈ యొక్క విషయం నువ్వు విన్న తర్వాత ఇక మోసపోకూడదు. ఈ మోసాల నుంచి బయటపడాలనే ఈరోజు ఈ వారాహి తల్లి నిర్ణయించుకున్నాను. కాబట్టి నెట్టివేయకుండా, తోసివేయకుండా, ఎంతలే అనుకోకుండా ఖచ్చితంగా ఈ అమ్మ మాట చెప్పే సందేశాన్ని, ఆ మాట నీ వింటావు కదా. నువ్వు చాలా సులభంగా ఇతరులు నిన్ను మోసం చేయగలరు. నువ్వు మాయమాటలకి లొంగిపోతావు. అంటే ఇతరులు చెప్పే మంచి మాటలని నువ్వు నమ్మి మోసపోతావమ్మా. అమాయకత్వమైన నిన్ను అలుసుగా తీసుకుంటున్నారు. నీవు అందరినీ గుడ్డిగా నమ్మేది నిన్ను మోసం చేయటానికే అన్నట్టుంది. నీ యొక్క ఆపదని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ. నీ యొక్క నష్టాన్ని నువ్వే చేర్చేసుకుంటున్నావు. అందుకే నిన్ను ఇప్పుడు గట్టిగా హెచ్చరించాలని ఈరోజు ఈ శుభదినాన నీ ఇంటి ముందుకొచ్చాను. ఇతరుల మాటల్లో ఎలా నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు? నీకంటూ ఒక మనసు లేదా చెప్పు? నీకంటూ ఒక ఆలోచన లేదా? నీ ఆలోచనని నీ భవిష్యత్తు కోసం, నీ జీవితం కోసం ఉపయోగించకుండా ఎందుకు నువ్వు నమ్ముతూ ఉంటావు చెప్పు? ఇతరులు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఇది ఎంతవరకు అబద్ధం అని తెలుసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు పాటిస్తే నీకు నష్టమా లేదా చెడా, ఇష్టమా లేదా మంచిదా చెడ్డదా అనేది తెలుస్తుంది. నీకు లాభం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. నాకు ఎలాంటి ఆపద రాకుండా ఉంటుందా, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించకుండా గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మేసి, ఏది చెబితే అది నమ్మేసి ముందుకెళ్ళిపోతూ ఉన్నావు. ఇలా వెళ్ళటం నీకు గట్టి నష్టమే చేకూరుస్తుంది. ఆ నష్టం నువ్వు కోలుకోలేని దెబ్బ నీకు తీస్తుంది తల్లి. నువ్వు మళ్ళీ ఆ దెబ్బని ఎంతో కష్టపడి ఆ అప్పుల్ని కట్టుకోవాలి. నువ్వు ఇతరుల దగ్గర తలదించుకునే పరిస్థితి, నీ అవమానం అనేది వస్తుంది.
అదేవిధంగా నీ కుటుంబానికి కూడా నష్టం రావచ్చు. నీ కుటుంబంలో నీ యొక్క బంధాలైనా, నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను అపార్థం చేసుకోవచ్చు. నిన్ను చిన్న పొరపాటు అని నష్టాల్ని నీ యొక్క సమస్యలను సృష్టిస్తుంది అంటే అలాంటి మాటలు నువ్వు వినాలా? వినకూడదా? ఇది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా! ఇది వింటే నాకు మంచిదా కాదా? ఇది నేను చేస్తే ఎలా ఉంటుంది? నా ఆలోచన ప్రకారం చేస్తే ఎలా ఉంటుంది అని నువ్వు ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో మోసం చేశారు, ఏదో చెబుతున్నారు, ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి జాగ్రత్త వహించు. ఇక నువ్వు నమ్మావు కదా అని నిన్ను నీలాగా మంచివారై ఉంటారని నమ్మవద్దు. అందరూ నీలా ఉండరు బిడ్డ. అందరూ కూడా నీలా కల్మషం లేకుండా నిజాయితీగా ధర్మంగా ఎవరు ఎలా ఉంటారు చెప్పు? ఎలా నమ్ముతావు వారిని? స్వార్థం కోసం ఖచ్చితంగా వాళ్ళు కపట నాటకం అనేది చేస్తూ ఉంటారు. వారి అవసరాలు తీరడం కోసం నీ యొక్క అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి నిన్ను మభ్యపెడుతూ, నిన్ను ఉబ్బిస్తూ, నిన్ను ఇది వేరే వాళ్ళని నీ ముందు నిందిస్తూ నిన్ను పొగుడుతూ ఉంటారు. అలాంటి పొగడ్తలకు నువ్వు పడిపోకు. అలాంటి పొగడ్తలకి నువ్వు పడ్డావు అంటే ఖచ్చితంగా నీ యొక్క నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు అని గుర్తుంచుకో. నీ యొక్క అవసరం వాళ్ళని నిన్ను మభ్యపెట్టేలా చేస్తుంది. నిన్ను నిందిస్తూ పొగుడుతూ నీ మాయమాటలు చెబుతూ నీ దగ్గర పని తీసుకుంటారు తల్లి. నీ అవసరం కోసం వాళ్ళు నటిస్తున్నారు అన్న చిన్న విషయాన్ని గ్రహించు. ఆ నటన నువ్వు అర్థం చేసుకోగలిగితే అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఆ నటనని ఆలకించి బయటకు నువ్వు యొక్క కష్టం యొక్క నువ్వే ఆలోచించాలి. ఇదే కదా నీ జీవితం తల్లి, నువ్వు అనుభవించే తీరాలి. కాబట్టి ఇతరులు చెప్పేవి గుడ్డిగా నమ్మొద్దు. నీ స్వయం ఆలోచన అనేది పెట్టుకో. దాన్ని బట్టే ముందుకు వెళ్ళు. ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటూ నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని వారు నిన్ను వాడుకోవాలనుకుంటే అలాంటి మనుషులు ఉన్న సమాజం ఇది. ఎవరు ఎలాంటి వారు, రెండో వైపు మంచితనం ఉందా, సాయం ఉందా అనేది నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నీ విలువను ఎక్కడా తగ్గించుకోకూడదు. నీ విలువను తగ్గించే వారి దగ్గర అరక్షణం కూడా నిలవద్దు. అలాగే ఇంకొకరి దగ్గర సాయం కూడా ఆశించవద్దమ్మా. నువ్వు సాయం చేసేవా వదిలేసేయి. ఇతరుల దగ్గర ఎప్పటికి కూడా నువ్వు చేయి చాపాల్సిన, ఏది అడగాల్సిన పని లేదు. ఎందువల్లంటే నువ్వు సాయం తీసుకున్నప్పుడు వారు నువ్వంటే లోకు కావచ్చు, నిన్ను చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉండవచ్చు. ఇవి ఎప్పటికీ నువ్వు గుర్తుంచుకోవాల్సిన మాటలు. ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరిస్తూ ఉంటావు. నువ్వు మంచివానివే. ఎవరైతే తప్పుని చేస్తూ తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తారో అప్పుడే నీలో తెలియని లోపాలనేది వెతికి మరీ ప్రపంచానికి నిన్ను మరో రకంగా అనేది చెడ్డవారిగా ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు నువ్వు చూపిన ప్రేమ, అభిమానం, సాయం అన్నీ దూరమై మరుగున పడిపోతాయి. ఇలాంటి మనుషులు ఉన్న సమాజంలో నువ్వు ఇలా బ్రతుకుతూ ఉన్నప్పుడు కొంచెం అప్రమత్తంగానే ఉండాలి. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది బిడ్డ. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు. అదే నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి సన్నని గీత చూడు తల్లి, అది నువ్వు చూసుకోవాలి. అదే నీ జీవితానికి ఒక పట్టు విడుపుగా ఉంటుంది. అదే తల్లి నీ తెలివిని నిరూపించుకోవాలి. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది తేడా అనేది తెలుసుకోగల పక్వ సామర్థ్యం నువ్వు పెంచుకోవాలమ్మా. కొందరు కావాల్సింది సాధించటానికి ఎదుటి వారిపై ఎన్ని మాటలైనా అంటారు. అలాగే అవసరం తీరిన తర్వాత ఎవరో కూడా తెలియనట్టు నటించేస్తారు. అలాంటి వారు ఎవరు? అలాంటి వారితో స్నేహం అవసరమా, చేయొచ్చా అని నిర్ణయించుకో. నీ జీవితం అలుపన్నది లేకుండా పయనం చేయాలి. నీ గతమంతా కూడా గాయాలతో నిండి ఉన్నా సరే, బతుకంతా భారమైనా సరే, ఖచ్చితంగా ఎడారి లాంటి నీ జీవితంలో నువ్వు సాగవలసిందే కదా. ఎందుకంటే ఇది నీ లైఫ్ కదా. నీ జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొని సుఖదుఖాలని చవిచూస్తూ సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన బాధ్యత, ముందుకెళ్ళాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. కాబట్టి నువ్వు ఎవరికి మోసపోకు, పాకులాడకు, సమయాన్ని వృధా చేసుకోకు. నీకు ఇష్టమైన బంధాలని రావాలని ఆశపడటంతో తప్పులేదు. కానీ రాని బంధాల కోసం ఆరాటపడటం ఖచ్చితంగా మూర్ఖత్వమే. నీ రాతలో లేని వారి కోసం నువ్వు రాత్రంతా బాధపడతావు. రాతలో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడతావు. జ్ఞాపకాలు మర్చిపోలేవు, బాధ్యతలను వదులుకోలేవు. కాబట్టి ఇదంతా కూడా నీ మంచితనం వల్లే నీకు కలుగుతున్నటువంటి కష్టం.
బిడ్డ, ఆ కష్టానికి కొంచెం కొంచెం విశ్రాంతి ఇవ్వు. అంటే ఏం ఆలోచించకుండా నీ కోసం, నీ సంతోషం కోసం ఏం చేయాలో ఒక్కసారైనా ఆలోచించు. నీ కోసం నువ్వు బ్రతకాలి కదా! నీ మనసుని ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంచుకోవాలి కదా! కొన్నిసార్లు మనసులో ఉండే బాధని మాటల్లో చెప్పలేవు. అలాగని కనపడేలా ఏడవలేవు కూడా. నీకు నువ్వే నీలోనే బాధపడుతూ, కృంగిపోతూ, నీలోనే ఏడుస్తూ, నీలోనే నువ్వు ధైర్యం చెప్పుకుంటూ, ఒక్కొక్కసారి బాధపడిపోతూ ఉంటావు. ఈ అమ్మ చూడలేకపోతూ ఉంటాను తల్లి నీ అవస్థని. ఎవరైనా చెప్పుకుంటే కష్టం తీరుతుందా అని మళ్ళీ నాకు హేళన చేస్తారేమని భయపడి ఈ తల్లి మాట కట్టుబడి ఉన్నావు. ఒంటరిగా బాధపడుతున్నావు. ఇప్పుడు చెబుతున్నాను విను బిడ్డ, నీకున్న కష్టాలన్నీ దూరమైపోతున్నాయి. నీకున్న మన కష్టమంతా దూరమైపోతుంది. ఇక ప్రశాంతత, ఆనందం మాత్రమే నీకు అందిస్తాను. ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీతం విలువ, వారితో గడపవిన క్షణాలకు అర్థం లేని ప్రశ్నలు, దొరకని సమాధానాలు, అవి పొందితే కలిగేటువంటి విభేదాలు, ఇవన్నీ కూడా దేనికోసం? బంధాలు దూరమైనా, మనుషులు దూరమైనా ఏడ్చాల్సిన పని లేదు. అవి కొన్నిసార్లు గుణపాఠాలనుకో, పాఠాలనుకో, నువ్వు గడుపుతూ కాలాన్ని ముందుకు సాగదీసుకొని వెళ్ళు. ఇక ఆఖరిగా ఒక్క మాట, నీ కోపమే నీకు శత్రువు. ఆ కోపాన్ని క్షణకాలం తప్పించుకో, అంతే, నీకు అంతా ఉంటుంది. ఆ కోపాన్ని అదుపు చేసుకోలేదో చాలా నష్టమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి లోపాలని సరిదిద్దుకో, కోపాన్ని తగ్గించుకో. నీ జీవితం అమోఘంగా ఉంటుంది. నీ విలువ అనేది పెరుగుతుంది. ఈ అమ్మ మాట విన్నావు కదా! నీ మంచి కోసమే అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా పాటించు. ఈ వారాహి తల్లి మాటలను ఆలకించి, పాటించి నీ భవిష్యత్తును బంగారంలా మార్చుకో. ఈ అమ్మ ఖచ్చితంగా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందిస్తాను. నువ్వు కోరిన కోరిక తీర్చడమే కాకుండా నీ కష్టాలన్నీ దూరం చేస్తాను. ఇప్పుడు నీలో ఉన్న లోపాలు అన్నీ అర్థం చేసుకుని, సరిచేసుకుని ముందుకెళ్ళు. నీ కష్టాలు పటాపంచలైపోతాయి. ఈ 2 సూత్రాలు నువ్వు ఎప్పటికీ వదులుకోవద్దు తల్లి. ఓర్పుతో ఉండు, నమ్మకంతో ఉండు. ఆ కన్నీటిని, నీ కన్నీ కూడా అద్భుతాలని నేను సృష్టిస్తాను. నా నమ్మకాన్ని అంతా నీకు మంచే జరిగేలా చేస్తుంది. సంతోషంగా ఉండు బిడ్డ. ఈ తల్లి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.